ఒకే ఒక కాలేజీలో ఏం జరిగిందంటే కోటి విమెన్స్ కాలేజీలో అబ్బాయిలు కోటి విమెన్స్ కాలేజ్ ఎందుకు అబ్బాయిల్ని రానిలేదు? కోటి విమెన్స్ కాలేజీలో సెంటర్ ఉంది. ఆ సెంటర్లో అత్యధిక విద్యార్థులకి దీంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయినారు. దగ్గర 563 మంది టోటల్ సెలెక్షన్ జరిగితే అక్కడ కేవలం ఆ ఒక్క సెంటర్లోనే 71 అంటే 12.61% మంది ఒకటే సెంటర్ నుంచి సెలెక్ట్ అయినారు. అక్కడ ఎవ్వరు అబ్బాయిలకి ఇవ్వలేదు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే ఎందుకు మీరు కేవలం అమ్మాయిలు విమెన్స్ కాలేజీలో పెట్టినారు, అట్లా మమ్మల్ని అబ్బాయిలు కూడా ఎందుకు పెట్టలేదు అంటే లాయర్ ఏం చెప్తారంటే కోర్టులో అబ్బాయిలకి అక్కడ పెడితే వీళ్ళు బాత్రూంలోకి పోయి కెమెరాలు పెడతారంట. సో రేపు పొద్దున్న జర్నలిస్టులను కూడా కోటి విమెన్స్ కాలేజ్ రానిరండి మీ అందరినీ కూడా. మీకు అర్థమైంది చెప్పింది. అబ్బాయిలు అవుతే ఇంత ఘోరంగా అవమానమా? విద్యార్థుల్ని అవమానించే విధానం ఇదా? అబ్బాయిలకి ఎందుకు ఇవ్వలేదంటే కోర్టులో లాయర్ చెప్పిన మాటలు నా మాటలు కాదు. అబ్బాయిలకి అక్కడ ఇస్తే విమెన్స్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో పోయంటే వీళ్ళు కెమెరాలు పెడతారట. వీళ్ళు ఏది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే విద్యార్థులంట పోయి కెమెరాలు పెడతారు అక్కడ బాత్రూమ్స్లో, అమ్మాయిల బాత్రూంలో అని జవాబు ఇచ్చినారు వీళ్ళు కోర్టులో. ఇంత దారుణమైన ప్రభుత్వం ఇక్కడ ఉంటుందా అండి? ఇంత దారుణమైన ప్రభుత్వం, ఇంత దారుణమైన ఆలోచన ఉండే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? యథా రాజా తదా ప్రజ. ఆయన అట్లానే ఉన్నాడు, ఆయన లాయర్ కూడా అట్లా జవాబిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి లాగా. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి దీన్ని ఇంట్రెస్టింగ్. అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మరి ఇక నేను హాల్ టికెట్ సహా చెప్తున్నా. అదే ప్రిలిమ్స్లో అబ్బాయిలకి అక్కడ ఇచ్చారు. మెయిన్స్కి వచ్చేసరికి అబ్బాయిలు కెమెరాలు పెడతారట. అంటే ప్రిలిమ్స్లో కెమెరా పెట్టిన వాళ్ళు పోయి ఫైనల్స్ మెయిన్స్లో కెమెరా పెడతాడా? మీకు అర్థమైందా? సో ఇక హాల్ టికెట్ సహా చూపెడుతున్నాం మీకు. ప్రిలిమ్స్లో అక్కడ అబ్బాయిల్ని రాయనిచ్చారు ఎగ్జాము, మెయిన్స్లో రాయనిరు వాళ్ళని. అది అన్నిటికంటే దారుణం. అంటే విద్యార్థులంట ఇంత బ్రహ్మాండంగా గ్రూప్ 1 చదువుకునే పిల్లలంట పోయి బాత్రూంలలో కెమెరాలు పెడతారంట. ఇక ఇంత దారుణంగా ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తే కోర్టులలో ఇంక ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది? ఇలాంటి నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి నిజంగా బాధేస్తూ ఉంది. మీరు చదువుకొని పరీక్షలు రాస్తే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఉంటుందో విద్యార్థుల కష్టము. రాసి అనుభవించిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. ఏదో మామూలుగా ముచ్చటి చెప్పట్లే మేము. రాసి పోటీ పరీక్షలు రాసిన వాళ్ళం కాబట్టి గట్టిగా చెప్తా ఉన్నాం మేము. దయచేసి విద్యార్థులను అట్లా అవమానపరచకండి. మీరు అంత ఘోరంగా మాట్లాడొద్దు విద్యార్థుల గురించి అని మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను. 4వది